హాయ్ అండి. మేక తలకాయ కూర గుమగుమలాడుతూ భలే ఉందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. తలకాయను నీట్గా కడిగి ఇలా రంధ్రాల గిన్నెలో వేసుకోండి. అందులో వాటర్ అంతా కిందే ఇంకిపోవాలి. అప్పుడే కౌసు వాసన రాదండి. మనం కుక్కర్లో వండుకున్నట్లయితే మంచిగా ఉడుకుతాయి పీసెస్. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ని కూడా వాచ్ చేయండి. పచ్చిమిర్చి బగారా ఆకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మేక తలకాయే బాగా ముదిరిన లేతగా ఉన్నా కూడా మనం కుక్కర్లో వేసుకుంటేనే మంచిగా ఉడుకుతుందండి. 8-9 విజిల్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కల్మాకును కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. మన ఛానల్లోని వీడియోస్ అన్నీ వాచ్ చేసి లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే పసుపును కూడా వేసుకోండి. అన్నింటిని మంచిగా మగ్గనివ్వాలండి. మనం మేక తలకాయని తెచ్చుకోగానే నీట్గా కడిగి ఒక చిల్లుల గిన్నెలో వేస్తే ఆ వాటర్ అంతా పోతుందండి. నాన్ వెజ్ కర్రీలోకి వాటర్ అనేది ఉంటే కౌసు వాసన వస్తుందండి. టమాటాలను ఒక 2 పెద్ద సైజు టమాటాలను ఆనియన్స్లో వేయండి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తగినంత సాల్ట్ని వేయండి. వేసుకొని మంచిగా అన్నింటినీ ఫ్రై చేయండి. ఆయిల్ అనేది పైన తేలితేనే మనకు మంచిగా అవన్నీ కుక్ అయ్యాయని తెలుసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అన్నింటిని మంచిగా మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది. ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు సూపు కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే తప్పకుండా ఫ్రెష్దే వేసుకోండి. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇంకా అన్నీ మంచిగా ఫ్రై అయ్యండి. మొత్తం ఆయిల్ అనేది పైన తేలుతుంది. ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి తలకాయలని వేసుకోవాలి. తలకాయ కూర అనేది కొంచెం టైం బాగా పడుతుందండి మనకు ఉడకడానికి. కాబట్టి ఒక 8-9 విజిల్ అయితే తప్పకుండా పెట్టాలి. ఒక 4-5 విజిల్లకు ఉడకదండి. అప్పుడే మనకు మంచిగా ఉడుకుతుంది. పీసెస్ అనేవి మంచిగా మెత్తగా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం మనం చింతపండు నానబెట్టుకోవాలండి. తలకాయ కూరలో ఒక చిన్న నిమ్మ సైజు చింతపండు పోసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ తలకాయలను మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకు చూడడానికి నిండుగా అనిపిస్తుంది. తలకాయ కుక్కర్లో ఉడికినాక మొత్తం దగ్గరికి అవుతుందండి. అంతా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ అనేది ముక్కలకు బాగా పట్టియాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి. తలకాయలో ఉన్నటువంటి వాటర్ అన్నితోనే ఆ పీసెస్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది మంచిగా పట్టియాలండి. కొంచెం కారం నాన్ వెజ్ కర్రీలో ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో తలకాయ కూరలోకి ఉప్పు కారాలు మంచిగానే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ కలుపుకోవాలండి. మన ఛానల్లో వీడియోస్ అన్నింటినీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను.
కారం ధనియా పౌడర్ మనం పీసెస్ పట్టించాం కదా, ఇంకా అందులో ఉన్న ముక్కలు అనేది మంచిగా ఉడకాలండి. మనం ఇక్కడ వాటర్ని ఏమి యాడ్ చేయలేదు. ఒక 3 విజిల్ పెట్టుకోండి. 3 విజిల్ పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది, పీసెస్ కొంచెం మంచిగా ఉడుకుతాయి. ఇలా వాటర్ అనేది మనకు పైకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న చింతపండులో నుంచి వాటర్ తీసుకొని ఇందులో పోయాలండి. మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా మనం చింతపండులోకి వాటర్ని యాడ్ చేసుకొని పోసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మొత్తం మునిగేదాకా ఈ కన్సిస్టెన్సీలో పోసుకుంటే మనకు మంచిగా ముందు ఆల్రెడీ 3 విజిల్లు పెట్టానండి. ఇంకొక 6 విజిల్లు సరిపోతాయి మనకి. ఇదైతే కొంచెం మీడియంగా ఉందండి. ఈ తలకాయ 9 విజిల్లు ఖచ్చితంగా పడతాయి. వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని మనం ఇంకొక 5 విజిల్ వరకు పెట్టుకోవాలి. నేను ఒక 5 విజిల్లు పెట్టానండి. పైన ఆయిల్ అంతా తేలుతుంది, చూసారా? ఆయిల్ ఇలా తేలుతుందంటే మనకు మంచిగా కర్రీ అనేది రెడీ అయ్యింది అని అర్థం చేసుకోవాలి. మంచిగానే ఉడికాయండి, చాలా బాగా కుదిరింది. ఈ తలకాయ కూర చూసారు కదా, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది. కొంచెం బాగా ముదిరిన తలకాయ ఉన్నట్టుందండి, ఇంకొంచెం ఉడకాలి. నేనైతే ఇంకొక విజిల్కి పెట్టుకున్నాను. ఇక్కడనే మనం ఉప్పు కారం చూసుకోవాలి. మనం తగినంత ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా పడతాయి. నేను ఫైనల్గా గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వచ్చేసి యాలకులు, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని చేసుకున్నామండి ఇంట్లోదే. నాన్ వెజ్ కర్రీలోకి మనం అందులో స్పెషల్గా తలకాయ గ్రేవీ టేస్ట్గా ఉండాలంటే దాల్చిన చెక్క, మిరియాలు వేసుకున్నట్లయితే ఘాటుగా గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇంకొక విజిల్కి పెట్టుకున్నాను. గరం మసాలా వేశాక చూసారు కదా, మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి. మన గ్రేవీ అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఇక ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. చాలా బాగా కుదిరింది. ఈ విధంగా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాల్చిన చెక్క, మిరియాల పౌడరు వేసుకోవడం వల్ల గ్రేవీ ఘాటుగా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.